మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 25 తొలి ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, భర్తకి నిండు నూరేళ్లు, కూర్చుని తిన్నా తరగని డబ్బు వస్తుంది. హిందూ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు నుండే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెడతాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజు నుండే పవిత్రమైన చాతుర్మాస్య దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఇంతటి పరమ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, వారి భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్ లభించడంతో పాటు ఇంట్లో కూర్చుని తిన్నా కూడా ఏమాత్రం తరగని అంత అపారమైన ధన సంపదలు వచ్చి పడతాయని, ధన సమస్యలు పోయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో సామాన్యులు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు, అలాగే బంగారం ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడడం అనేది చాలా కష్టంగా మారింది. వ్యాపారాల్లో ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు మరియు సమస్యలు, వ్యవసాయ రంగంలో రైతులు పెట్టిన పెట్టుబడికి ఆశించిన లాభాలు రాకపోవడం వంటి అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కష్టకాలంలో శ్రీ మహావిష్ణువు మరియు సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలి అంటే ఆడవారు ఈ ఏకాదశి పర్వదినాన ఖచ్చితంగా కొన్ని రంగుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. మరి ఆ అదృష్టాన్ని తెచ్చే రంగులేమిటి? ఈ తొలి ఏకాదశి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే భర్తకు అత్యున్నతమైన రాజయోగం పడుతుంది, కుటుంబంలో అష్ట ఐశ్వర్యాలు ఎలా సిద్ధిస్తాయి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయమంతా పూర్తిగా అర్థమవుతుంది మరియు ఎటువంటి సందేహాలు ఉండవు. అలాగే మా వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక చిన్న లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మాకు మరింత సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం. అంతేకాకుండా కింద ఉన్న కమెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని అత్యంత భక్తి శ్రద్ధలతో కమెంట్ చేయండి. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తొలి ఏకాదశి ఇంట్లోని స్వామివారి ఫోటో ముందు, అంటే విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ, కృష్ణుడి ఫోటో ముందు కానీ, లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ పిండి దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం.
బియ్యపిండిలో చిటికెడు పసుపు, కొంచెం బెల్లం, నీళ్లు లేదా పాలు కలిపి ప్రమిద చేసుకొని ఆ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఇలా మీ ఇష్టాన్ని బట్టి 7 లేదా 5 లేదా 3 లేదా ఒక పిండి దీపాన్ని అయినా సరే పెట్టవచ్చు. ఈ పిండి దీపం పెడితే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అని శాస్త్రాల్లో ఉంది కనుక తప్పక ఈరోజు పిండి దీపారాధన చేయండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పూజ చేసేటప్పుడు అలాగే గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. ఈరోజు మీరు పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. జడ వేసుకొని జడలో పూలు పెట్టుకోవాలి. పెళ్ళైన వారైతే మెడలో తాళి కూడా వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా ఈ నియమాలు తప్పక పాటించాలి. లేకపోతే ఫలితం రాదు అని శాస్త్రాల్లో ఉంది కనుక స్త్రీలు మర్చిపోకుండా ఇవి ధరించండి. ఇక వీడియోలోకి వస్తే, ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి అబ్బని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే ఈరోజు ఒక కొత్త దక్షిణావృత శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది. పవిత్రమైన శంఖంలో సాక్షాత్తు సిరి సంపదల దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో శంఖం లేనివారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, తీరని బాధలు అన్నీ పూర్తిగా దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం పారద్రోలబడి గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రోజున శంఖాన్ని తెచ్చుకుని దానిలో నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కుటుంబంపై ఉండి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు నిశ్చయంగా సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని శుభాలను పొందండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో కొన్ని పాలు పోయండి. అలా పొయ్యడం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోతాయి. చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క ఉపవాసం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజు తులసికి నీళ్లు పొయ్యకూడదు, పాలు పొయ్యాలి. అది కూడా 2 చుక్కలు మాత్రమే పోసి ఒక దండం పెట్టుకుంటా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు. మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా? గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా? అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది. పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు. ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి ఉంది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి, లేదా లైట్ ఫుడ్, అల్పాహారం లాంటివి తీసుకోవాలి. మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం. ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్టగా ఉపవాసం ఉండాలి. ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు, పండ్లు తినవచ్చు. అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్కపూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి.
ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలను దర్శించుకోవాలి. ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి. పారణ అంటే ఏదైనా తినాలి. ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది. ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది. ఒకేసారి దానికి ఆహారం అందించటం అంత మంచిది కాదు. అందుకే ద్వాదశి రోజు అతిగా భుజించకూడదు. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాల పిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు. గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు. అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు. ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు. కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి. ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి. మనస్ఫూర్తిగా విష్ణువును పూజించండి. దైవనామ స్మరణ చేసుకోండి. ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది. 1000 రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు. ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును సంతోషంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఉపవాసం. ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయలేకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది. కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుడి మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి విష్ణువును పూజించిన దానికన్నా 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేగాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు. అది విష్ణువుకు నచ్చదు. నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా దానికన్నా అధిక ఫలితం వస్తుంది. ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్ళవలసిన వారు ఉపవాసాన్ని ఆచరించుకున్నా దోషం లేదు అని పురాణాలే పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్తాడు. యోగనిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పడానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెప్తూ ఉంటారు పండితులు. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నిటినీ ఒక్కిటిగా చేసి అప్పుడు దేవుడికి నివేదన చెయ్యాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. విష్ణుమూర్తి యోగనిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాప్తి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాలుతాడు. అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవటం అని అభివర్ణించారు. మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధయాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరిని నిష్ఠా నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి.
తర్వాత నైవేద్యం పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి. అష్ట కష్టాలతో తలమునకలవుతున్న మానవజాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ ఆ శ్రీహరే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచి విముక్తి పొందగలరని, మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే తొలి ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకుని శుచిగా తయారైన తర్వాత ఎరుపు రంగు అంటే రెడ్ కలర్ లేదా పసుపు రంగులో అంటే ఎల్లో కలర్లో ఉండే చీరను గాని, పట్టు వస్త్రాలను గాని లేదా ఇతర దుస్తులను గాని ధరించడం అత్యంత శుభప్రదం. ఎరుపు రంగు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు. ఎరుపు రంగు సౌభాగ్యానికి, సకల శుభాలకు మరియు విజయానికి ప్రతీక. అలాగే పసుపు రంగు శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనది. ఆయన్ను పురాణాలలో పీతాంబరధారి అని కూడా పిలుస్తారు. అనగా పసుపు పచ్చని వస్త్రాలను ధరించేవాడు అని అర్థం. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఆడవారు ఎరుపు లేదా పసుపు రంగు చీరలు కట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు వారి కుటుంబంపై సంపూర్ణంగా కురుస్తాయి. పెళ్లైన ఆడవారు ఈ రోజున ఎరుపు రంగు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే వారి మాంగళ్య బలం విపరీతంగా పెరుగుతుంది. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు ఎటువంటి అపమృత్యు దోషాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా, నరదృష్టి ఉన్నా అవన్నీ పటాపంచలైపోతాయి. మీ భర్తకు ఇకపై అంతా మంచే జరుగుతుంది. ఆయన వ్యాపారంలో గాని, వృత్తిలో గాని ఏ పని మొదలుపెట్టినా అందులో అద్భుతమైన విజయం సాధిస్తారు. ఆయన పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీ చుట్టూ ఉంటుంది. కేవలం చీరలు కట్టుకునేవారే కాకుండా మోడ్రన్ డ్రెస్సులు లేదా పంజాబీ డ్రెస్సులు వేసుకునే యువతులు, మహిళలు కూడా ఈ రోజున ఎరుపు లేదా పసుపు రంగు డ్రెస్సులు వేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. భర్త సంపాదన ఊహించని రీతిలో అమాంతం పెరుగుతుంది. ఎంతలా అంటే మీరు ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని తిన్నా కూడా ఏమాత్రం తరగని అపారమైన ధనరాశులు మీ సొంతమవుతాయి. లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుని మీకు ధనలోటు అనేది లేకుండా చేస్తుంది. కనుక ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఆడవారు తప్పనిసరిగా ఈ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులనే ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. వీలైతే ఈ రోజును కొత్తగా కొన్న దుస్తులు ధరించడం చాలా మంచిది. ఒకవేళ కొత్త బట్టలు అందుబాటులో లేకపోతే ఇంతకు ముందే ఉతికి శుభ్రంగా ఆరబెట్టిన పాత దుస్తులను ఇస్త్రీ చేసుకుని ధరించినా సరిపోతుంది. కానీ ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా ఉతకని బట్టలు లేదా మురికి బట్టలు వేసుకుని అస్సలు ఉండకూడదు. ఈరోజు ఉతకని బట్టలు వేసుకుంటే దరిద్ర దేవతను మన ఇంటికి మనమే స్వయంగా ఆహ్వానించినట్లు అవుతుంది. దీనివల్ల సంవత్సరం పొడవునా భరించలేని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో దరిద్రాన్ని అనుభవిస్తారు. కనుక ఈరోజు ఖచ్చితంగా శుచిగా ఉతికిన దుస్తులు మాత్రమే ధరించండి. అవి కూడా ఎరుపు రంగులో లేదా పసుపు రంగులో లేదా ఈ రెండు రంగుల కాంబినేషన్లో, అంటే పసుపు రంగు చీరకు ఎరుపు రంగు అంచు ఉన్నవి ధరిస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఇక ఆడవారనే కాదు, ఇంట్లోని మగవారు, పిల్లలు, వృద్ధులు ఇలా అందరూ కూడా ఈరోజు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా వారి జీవితంలో ఏ ఆటంకాలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. మీ జీవితంలో ఎటువంటి కష్టాలు, నష్టాలు దరిచేరవు. అయితే ఇక్కడ మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్, బ్లూ, వైలెట్ కలర్, నలుపు, నీలం, ముదురు ఊదా రంగులో ఉండే దుస్తులను పొరపాటున కూడా ధరించవద్దు. ఎందుకంటే ఈ ముదురు రంగులు శని భగవానుడికి మరియు రాహుకేతువుల వంటి ఛాయాగ్రహాలకు ప్రతీకగా చెబుతారు. అత్యంత పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఇలాంటి డార్క్ కలర్ బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా ఊహించని కష్టాలు వచ్చి పడతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. మీరు చేస్తున్న పనుల్లో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త సంవత్సరం అస్సలు కలిసి రాదు. అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఎవ్వరూ కూడా తొలి ఏకాదశి రోజున బ్లాక్, బ్లూ లేదా వైలెట్ హంబు దుస్తులు ధరించి కోరి కోరి కష్టాలను మీ నెత్తి మీదకి తెచ్చుకోవద్దు. ఇక ఈరోజు ఆడవారు వస్త్రాలతో పాటు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ చేతులకు నిండుగా పసుపు లేదా ఎరుపు రంగు గాజులను ధరించడం చాలా శ్రేయస్కరం.
ఎరుపు, పసుపు ఈ 2 రంగులు కూడా అత్యంత మంగళకరమైనవి మరియు శుభసూచకమైనవి. ఈ 2 రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులనైనా సరే మీరు సంతోషంగా ధరించవచ్చు. తొలి ఏకాదశి రోజునే ఈ రంగు గాజులు మరియు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా మీకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితుల వల్ల భవిష్యత్తులో ఏవైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడే అపారమైన శక్తిని, మనోధైర్యాన్ని ఆ భగవంతుడు మీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. ఈ రోజు మీరు వేసుకునే దుస్తుల మీద ఎలాంటి డిజైన్లు లేదా అంచులు ఉన్నా పర్వాలేదు, కానీ వాటిలో బ్లాక్, బ్లూ, వైలెట్ రంగులు అతి తక్కువ ఉండేటట్లుగా చూసుకోండి. వీలైతే ఆ అశుభ రంగులు అస్సలు లేకుండా పూర్తిగా ఎరుపు లేదా పసుపు రంగులో ఉండేలాగా జాగ్రత్త పడండి. కాబట్టి స్త్రీలు, పురుషులు అందరూ ఈ నియమాలను మనసులో గుర్తుపెట్టుకుని రాబోయే తొలి ఏకాదశి నాడు ఈ రంగు దుస్తులు విధిగా ధరించి ఆ భగవంతుని అపారమైన కృపకు పాత్రలయ్యి ఆనందంగా జీవించండి. మహిమాన్వితమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు, కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడిపొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.